శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మునగాకు కారప్పొడి అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సాధారణంగా మనకి చాలా చోట్ల మనకి దొరికేది మునగాకండి. ఇది ఆయుర్వేద పరంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా గొప్పది అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. చాలామంది డాక్టర్లు కూడా ఆయుర్వేదానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారండి. మునగాకు మన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకులండి ఇవి. వీటిని సూపర్ ఫుడ్ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మునగాకు వల్ల కలిగేటువంటి ముఖ్యమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి. ఎందువల్ల అంటే మునగాకులో విటమిన్ సి, ఏ కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయని ఇవి మన శరీరానికి మంచి ఇమ్యూనిటీ కూడా పెంచి వ్యాధులన్నీ కూడా దూరం చేస్తాయి. మరియు రక్తహీనత ఇవన్నీ కూడా, ఇందులో ఐరన్ కూడా అధికంగా పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ కూడా స్థాయిని పెంచి రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే షుగర్ వాళ్ళకు కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుందండి. అన్ని ఔషధ గుణాలు కలిగినటువంటిది మనకి మునగాకు. దీనిని తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే అండి, సాధారణంగా ఎక్కువగా పురుగు పట్టేటువంటి అవకాశం మునగాకు ఉంటుంది. ఎందువల్ల అంటే దీనిని శుద్ధి చేసేటప్పుడు అంటే బాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఎందువల్ల అంటే దాని నుంచే ఒక ఆకు కలిపి ఉందనుకోండి, ఇది బూజు పట్టి దాంట్లోంచి పురుగు పట్టేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. అందువల్ల 1-2 సార్లు బాగు చేసుకోవాలి. ముందు మునగాకు కోసుకుని తెచ్చుకున్న తర్వాత అండి మొత్తం అలా వదిలేశారనుకోండి, శుభ్రంగా చూసుకుని ఏమవుతుంది అంటే ఆకంతా కూడా ఉదయానికి రాలిపోతుంది. అంటే సాయంత్రం కోసుకుని వదిలేసినట్టయితే ఉదయానికి మీకు ఆకంతా ఇంకోటి రాలిపోతుంది. చూసుకోండి. ఆ ఆకుని దూసేసి ఇంకా ఏమైనా 1-2 పట్టుకుని ఉంటే అదంతా కూడా దూసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. దాన్ని శుభ్రంగా పురుగులు లేకుండా బాగు చేసిన తర్వాత ఒక పెద్ద మనకి గిన్నె కానీ లేకపోతే ఏదైనా బౌల్ కానీ దేంట్లో అయినా శుభ్రంగా ఆకు స్థాయిని బట్టి గిన్నె వాడండి, శుభ్రం చేసుకోండి. అంటే శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత అందులో పురుగులు ఏమీ లేకుండా చూసుకుని శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత మొత్తం నీళ్ళన్నీ కూడా కిందకి పోవాలి. నీళ్లు ఉంటే కుళ్ళిపోతుంది ఆకు, గమనించండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత పలచటి గుడ్డ ఒకటి మనకి అలా శుభ్రం చేసుకున్న తర్వాత చూడండి, అందులో ఉండేటువంటి ఏమైనా ఉన్నట్లయితే అన్నీ వచ్చేస్తాయి. చాలా శుభ్రపడిపోయింది ఆకంతా కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదండి. ఇదంతా నేనైతే పలచటి క్లాత్ ఒకటి ఎండలో వేసి ఒక్క ఎండ సుమారుగా 3 గంటలు 4 గంటలు ఎండబెట్టాలి. ఎండబెడితే ఏమవుతుంది అంటే దీంట్లో ఉండేటువంటి నీరంతా కూడా పోతుందండి. నీరు పోయిన తర్వాత మనకి ఈ యొక్క మునగాకు అనేది మామూలుగా ఫ్రెష్గా తయారవుతుంది. ఇదిగోండి కాటన్ది పలచటి గుడ్డ. ఇంకో చూశారు కదండి, ఇలా పలచగా ఎండబెట్టండి. ఎండబెడితే ఏమవుతుందంటే నీరంతా పోయి మనకి ఒక్క ఎండుతుందండి. ఇదంతా కూడా గమనించండి. ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే ఒక్క పురుగు కూడా లేకుండా మనకి చాలా గొప్పగా తయారవుతుందండి. ఆకంతా కూడా మనకు ఒక్క ఎండింది చూడండి. 2 గంటలు 3 గంటలు సుమారుగా నేను ఎండబెట్టాను. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మనకి చాలా పలచగా ఎండబెట్టడం వల్ల మనకి సరిపోయింది. ఇదంతా కూడా నేను అయితే ఇప్పుడు తీస్తున్నానండి. ఎందుకంటే మునగాకు కారప్పొడి చేయడానికి మనం ఇదంతా కూడా సేకరించుకున్నాం, బాగు చేసుకున్నాం, ఎండబెట్టుకున్నాం, శుభ్రంగా కడుక్కున్నాం. ఆ తర్వాత మనం ఏమి చెయ్యాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ ఆకుని ముఖ్యంగా ఈ కారప్పొడి చేసుకోవడానికి ఏమేమి సరుకులు కావాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మునగాకు, శనగపప్పు, మినప్పప్పు, నూనె, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, అలాగే ఉప్పునండి. ఒక పాత్రనైతే నేను పెట్టుకున్నాను. మీకు ఆకు ఎక్కువగా ఉందనుకోండి, కొంచెం ఎక్కువ పెద్ద గిన్నె పెట్టుకోవాలి. గమనించండి. అంటే ఆకు ఎక్కువ ఎంత ఉందో దానికి సరిపడా గిన్నె పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె, ఎంతో అక్కర్లేదండి, చాలా కొంచెం. నేనైతే ఒక 2 స్పూన్లు వాడుతున్నాను. అలాగే శనగపప్పు వేసాను, ఇది కొంచెం వేయించుకోవాలి. మినప్పప్పు వేసాను. అలాగే మరి మిగిలినటువంటివన్నీ కూడా వేసేసి దోరగా వేయించుకుని శుభ్రంగాను దీంట్లో మళ్ళీ జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుని శుభ్రంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీకు ఎండుమిరపకాయలు, మీకు తినేటువంటి కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు అవి వాడుకోండి. అంటే ఎక్కువ కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి పర్వాలేదు, కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే మనకి తక్కువ ఎండుమిరపకాయలు మాత్రం వాడుకోండి. ఇది మాత్రం గమనించండి. ఇదిగోండి ఇలాగా కాసేపు వేయించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి దినుసులన్నీ వేసి అలా వేయించుకున్న తర్వాత అండి దీంట్లోనే
మరి మునగాకు కూడా వేయాలి. మునగాకు కూడా వేసిన తర్వాత ఒక్క ధనియాలు కూడా వేయాలి. ధనియాలు వేసి మునగాకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా చేసుకున్నా దానికి ఇబ్బంది అనేది. ఇవన్నీ వేసుకుని శుభ్రంగా వేయించుకున్న తర్వాత ఒక్క 2 వేగులు వేగిన తర్వాత చూడండి ఇలా కలుపుకోవాలి. బాగా కలపకపోతే ఏమవుతాయంటే ఒక్కో చోట ఉండిపోయి ఇవన్నీ కూడా మాడిపోయి అనుకోండి మళ్ళీ ఇవి ఎందుకు పనిచేయమన్నమాట. అలా చూసుకుని ఇందులోనే మునగాకు వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక్క 2 సార్లు శుభ్రంగా కలపండి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు మునగాకు కూడా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఇందాక శుద్ధి చేసుకున్నటువంటి బాగు చేసుకుని ఎండబెట్టుకున్నటువంటి మునగాకంతా కూడా నేను వేసేసాను. అంటే నేను తెచ్చుకున్నది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట మునగాకు, అందువల్ల నేను పెద్ద పాత్ర అయితే పెట్టుకోవడం జరిగింది. చూడండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కలపండి. ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత శుభ్రంగా వేగిపోతాయండి. ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు శుభ్రంగా వేయించిన తర్వాత ఇవన్నీ కూడా దింపేసుకోవాలి. వేగిన తర్వాత దింపేసేసుకుని ఒక్క 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఇదంతా కూడా దింపేసిన తర్వాత చల్లారుతుంది. చల్లారిపోయిన తర్వాత మనం ఇందులోనే కాస్త చింతపండు వేయాలి. చింతపండు, ఇప్పుడు తగినటువంటి ఉప్పు, దానికి సరిపడా ఉప్పు కూడా నేను వేసాను. రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు, లేదంటే కనుక మీకు సాల్టు ఏదోటి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఆ మిశ్రమం అంతా నేను ఏం చేశానంటే చల్లార్చేసిన తర్వాత మిక్సీలో వేసాను. మిక్సీలో వేసి పొడి చేసుకుంటే మనకి చాలా సులువుగా తయారైపోయిందండి. చూడండి ఇది చాలామందికి మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ వాళ్ళకి, కళ్ళకి, ముఖ్యంగా ఎముకలన్నీ కూడా బలపడతాయి. జీర్ణక్రియకు కూడా చాలా మంచిది, చర్మానికి మంచిది, జుట్టుకి మంచిది, బరువు తగ్గడంలో కూడా చాలా సహాయం చేస్తుందన్నమాట. అందువల్ల ఇది ఎలా అయినా తినచ్చు. ఇలా మెత్తగా ఆడేసుకున్నాం చూడండి, తయారైపోయింది మనకి. ఇప్పుడు మునగాకు కారప్పొడి అయితే ఇది మనం ఇడ్లీలో కానీ, అలాగే భోజనంలో కానీ, అలాగే అట్లలో కానీ దేంట్లో అయినా కూడా మీరు వాడేసుకోవచ్చు అనమాట. మనం ఇది రోజుకి 2 చెంచాలు కానీ, అలాగే 1 చెంచా కానీ దేంట్లో అయినా వాడడం వల్ల మనకి మామూలు మునగాకైతే కొంచెం చేదుగా ఉంటుంది. ఇలా చేసుకుంటే మీకు అసలు ఏ చేదు ఉండదన్నమాట. ఇలా దేంట్లో అయినా వాడేసుకోవచ్చు, గమనించగలరు. హరి ఓం దత్సతు. స్వస్తి.